Hello viewers, welcome to the preview of match number 25 between Mumbai Indians and Royal Challengers Bangalore. సో ఈ మ్యాచ్ రేపు ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగబోతుంది అండ్ ఫస్ట్గా పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూసేద్దాం. సో కరెంట్లీ ముంబై ఇండియన్స్ ఆర్ ఇన్ 8th పొజిషన్ విత్ 2 points ఫ్రమ్ 4 గేమ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. 2 points ఫ్రమ్ 5 గేమ్స్. సో వాళ్ళు ఆడిన 5 గేమ్స్లో ఓన్లీ 1 విన్నే రిజిస్టర్ చేశారు అండ్ ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయి హ్యాట్రిక్తో చాలా 9th పొజిషన్లో ఉన్నారు. ఓన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే వాళ్ళకంటే కింద ఉన్నారు. అండ్ రేపటి వీళ్ళ మ్యాచ్ కంటే ముందు ఒక మ్యాచ్ మిడిల్లో ఉంది విచ్ ఈస్ ఆర్ఆర్ వర్సెస్ గుజరాత్. అండ్ ఒకవేళ ఆ మ్యాచ్ గుజరాత్ గెలిస్తే వాళ్ళు కూడా 6 points వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు 8th and 9th. సో పెద్దగా ఆర్సీబీ గెలిస్తే 8th వస్తారు, లే ముంబై గెలిస్తే ముంబై విల్ రిమైన్ ఆన్ 8th పొజిషన్. సో టేబుల్స్ పాయింట్స్ టేబుల్ అయితే పైకి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా వీళ్ళకి పంజాబ్ని దాటాలంటే కొంచెం బాగా డిఫరెన్స్ ఉంది. సో ఒక్క మ్యాచ్లో ఇంత నెట్ రన్ రేట్ కవర్ చేయడం అనేది పెద్దగా పాసిబుల్ కాదు. బట్ ఇన్ కేస్ ఇవాళ గుజరాత్ టైటన్స్ ఓడిపోతే మాత్రం రేపు విన్నర్ కొంచెం 7th ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 7th కంటే పైకి వెళ్ళే పరిస్థితి అయితే కనబడట్లేదు ఈ ఇద్దరి మ్యాచ్లో జరిగిన విన్నర్ అయితే. బట్ స్టిల్ విన్ ఈజ్ ఏ విన్. ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్లో ఉన్నారు అండ్ దెన్ ఇప్పటి నుంచి వాళ్ళు కమ్బ్యాక్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచి విన్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో ఆ యాంగిల్లో చూసుకుంటే చాలా క్రూషియల్ మ్యాచ్ వీళ్ళిద్దరికి. సో ఈ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, నా ప్రెడిక్షన్ ఏంటి అన్నది డీటెయిల్గా చూసేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసేద్దాం. సో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ ఐపీఎల్లో 32 times ప్లే చేశారు ఒకరితో ఒకరు. అండ్ అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ ఈస్ టువర్డ్స్ ముంబై ఇండియన్స్ ఈ రైవలరీలో 18 times గెలిచారు అండ్ ఆర్సీబీ 14 times మాత్రమే గెలిచారు. సో దిస్ రికార్డ్ ఈస్ టువర్డ్స్ ముంబై ఇండియన్స్. కానీ లాస్ట్ 5 matchesలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన 5 matchesలో 4 matches ఆర్సీబీ గెలిచింది, ముంబై 1 match మాత్రమే గెలిచింది. సో దీస్ 5 matches ఆర్ అక్రాస్ లాస్ట్ 3 seasons. సో ఆ విధంగా చూసుకుంటే కొంచెం సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆర్సీబీ ప్లేయర్స్కి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ముంబై మీద మంచి రికార్డ్ ఉంది కాబట్టి. సో ఈ రికార్డ్ అనేది ఆర్సీబీ వైపు ఉంది. కానీ రేపు మ్యాచ్ జరిగేది వాంకడే స్టేడియంలో ఎలా ఉంది రికార్డు వీళ్ళిద్దరి మధ్య అని చూస్తే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 10 times టోటల్గా ఆడారు వీళ్ళిద్దరు వాంకడేలో. అండ్ దెన్ అందులో 7 times ముంబై గెలిచారు అండ్ 3 times ఆర్సీబీ గెలిచారు. సో ఈ రికార్డ్ కొంచెం ముంబై వైపు ఉంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి క్లియర్గా వాళ్ళు గెలుస్తూ వచ్చారు. అండ్ నేను రీసెంట్ ఫామ్ చూస్తే అగైన్ ఇద్దరు చాలా సతమతం అవుతూ ఉన్నారు ఫామ్ తోటి. ముంబై ఇండియన్స్ జస్ట్ లాస్ట్ మ్యాచ్ గెలిచారు, దానికి ముందు 3 matches వరుసగా ఓడిపోయారు. దిస్ లాస్ ఈజ్ ఫ్రమ్ లాస్ట్ సీజన్. అదే ఆర్సీబీ అయితే ఈ టోర్నమెంట్లో 5 matches ఆల్రెడీ ఆడేశారు. 6th match ఆడబోతున్న ఫస్ట్ టీం వాళ్ళు. అండ్ ఓన్లీ సెకండ్ మ్యాచ్ మాత్రమే గెలిచారు, అది కూడా ఓడిపోయే మ్యాచ్ గెలిచారనే చెప్పాలి. సో దే ఆర్ క్లియర్లీ స్ట్రగ్లింగ్. సో ఈ రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ముంబై ఇండియన్సే విన్తో వస్తున్నారు అండ్ ఆర్సీబీ ఆర్ కమింగ్ ఫ్రమ్ హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్. సో దాన్ని టర్న్ అరౌండ్ మొమెంటం మాత్రం ముంబై ఇండియన్స్ దగ్గర ఉంది చెప్పాలంటే. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూస్తే మనకి కొంచెం క్లియర్ ఫేవరెట్స్ అనేది లేరు, కానీ స్లైట్ ఫేవరెట్స్ అయితే ముంబై ఇండియన్సే ఉంది, ఎందుకంటే రీసెంట్ రికార్డ్స్ ఆర్సీబీకి ఉంది కాబట్టి నేను స్లైట్ ఫేవరెట్స్ అంటున్నాను, క్లియర్ ఫేవరెట్స్ అనట్లేదు. బట్ మొత్తానికి ఇవన్నీ చూసుకుంటే ఫేవరెట్స్ మాత్రం ముంబై ఇండియన్సే. బట్ నా ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి కరెంట్ టీమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళ ఫామ్ ఏంటి అనేది చూసేద్దాం. సో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ అండ్ కిషన్ స్టార్టెడ్ టు ఫైర్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ చాలా మంచిగా కొట్టారు, మంచి స్ట్రైక్ రేట్తో కూడా ఆడారు అండ్ దానికి ముందు మ్యాచెస్ కూడా కొంచెం క్లిక్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అండ్ దేర్ బిగ్ గన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసాడు టీంలోకి లాస్ట్ మ్యాచ్లో. తన లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు. సో నేను ఓన్లీ 1 match ఫెయిల్యూర్ కాబట్టి ఇంకా రెడ్లో పెట్టలేదు, బట్ స్టిల్ వైట్లో పెట్టాను ప్రస్తుతానికి. బట్ స్టిల్ ఈజ్ టాప్ ఆర్డర్ ఆన్ పేపర్ చూస్తే ఐ విల్ గివ్ ఇట్ 9 out of 10, వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ ఆర్డర్స్. అదే స్కై కూడా ఫామ్లోకి వచ్చేస్తే 9.5 ఇవ్వచ్చు ఆర్ 10 out of 10 కూడా ఇవ్వచ్చు, అలాంటి లైనప్ ఇది టాప్ 3. విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ అండ్ రజత్ పాటీదార్ ఉన్నారు ఆర్సీబీ టాప్ 3లో. విరాట్ కోహ్లీ ఈజ్ క్లియర్లీ ద బెస్ట్ బ్యాటర్ ఇన్ ద టోర్నమెంట్, అది చూస్తూనే ఉన్నాము. దెర్ ఈజ్ మైల్స్ డిఫరెన్స్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్. డూప్లెసిస్ లాస్ట్ మ్యాచ్ కొంచెం టచ్లోకి వచ్చాడు, బట్ స్టిల్ నేను గ్రీన్లో పెట్టట్లేదు, ఎందుకంటే తను కొంచెం అంతగా ఫామ్లోకి వచ్చినట్టు అనిపించలేదు, కొంచెం ప్యాచీగానే కొంచెం రస్టీగానే అనిపించింది ఆ ఇన్నింగ్స్ కూడా. అండ్ రజత్ పాటీదార్ ఈ స్ట్రగ్లింగ్. లాస్ట్ మ్యాచ్ మ్యాక్స్వెల్ వచ్చాడు నెంబర్ 3, బట్ ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్నర్షిప్, పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి వచ్చాడు. బట్ నెంబర్ 3 ఈజ్ రజత్ పాటీదార్స్ పొజిషన్ ఓన్లీ. తను ఫామ్లో లేడు, సో నేను 8.5 ఇస్తున్నాను వీళ్ళ లైనప్కి. డూప్లెసీ కొంచెం టచ్లోకి వచ్చాడు కాబట్టి.
సో ఈ పరంగా టాప్ ఆర్డర్ ముంబైకే స్ట్రాంగ్గా ఉంది. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే అగైన్ ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా హ్యాస్ బీన్ ప్లేయింగ్ గుడ్ ఇన్నింగ్స్, బట్ పెద్ద స్ట్రైక్ రేట్తో ఆడట్లేదు. నేను అందుకే గ్రీన్లో పెట్టట్లేదు, రెడ్లో కూడా పెట్టట్లేదు, ఇన్ బిట్వీన్ ఉన్నాడు. తిలక్ వర్మ ఈజ్ దేర్ హైయెస్ట్ రన్ స్కోరర్ టిల్ నౌ, బట్ లాస్ట్ 2 మ్యాచెస్ కొంచెం క్లిక్ అవ్వలేదు. సో నేను అందుకని అగైన్ వైట్లో పెట్టలేదు, గ్రీన్లో పెట్టలేదు, వైట్లో పెడుతున్నాను తన్ని. ఇండిఫరెంట్ ఫామ్గా ఉన్నాడని, అటు మరీ టూ మచ్ ఫామ్ కాదు, ఫ్లాప్ అని కాదు. వేరే టిమ్ డేవిడ్ అండ్ రొమెరో షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్ టచ్లోకి వచ్చేసారు. యూ వుడ్ హ్యావ్ సీన్ వాళ్ళ ఆసమ్ ఫినిషింగ్, పర్టికులర్లీ రొమెరో ఫినిష్. షెఫర్డ్ 10 balls కి 39 runs అండ్ టిమ్ డేవిడ్ ఈజ్ 20 balls కి 45 runs అలా కొట్టాడు. సో వీళ్ళిద్దరు ఫామ్ లో ఉన్నారు. సో అగైన్ వెరీ గుడ్ లైనప్. సో హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ స్లైట్లీ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ 2 matches కాబట్టి నేను 8.5 ఇస్తున్నాను, లేదంటే 9 ఇవ్వచ్చు వీళ్ళ లైనప్ కి. బట్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఈజ్ వేర్ దేర్ పెయిన్ ఈజ్, ఎందుకంటే మొత్తం ఫామ్లో లేరు. గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామ్రూన్ గ్రీన్ అండ్ అనూజ్ రావత్ని తీసేసి సౌరవ్ చౌహాన్ని తీసుకున్నారు. తను లాస్ట్ మ్యాచ్ పెద్దగా ఏం ఆడలేదు, ఆడిన ఫస్ట్ ఛాన్స్ అయినా కూడా. సో ప్రస్తుతానికి ఓన్లీ దినేష్ కార్తిక్ మాత్రమే ఫామ్లో ఉన్నాడు. అండ్ సో నేను కాబట్టి దీనికి 8 ఇస్తాను. రేటింగ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ కానీ పెద్దగా పర్ఫార్మెన్సెస్ లేదు, సో నేను దీనికి 8 ఇస్తాను. వేరేస్ బౌలింగ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కి హైయెస్ట్ వికెట్ టేకర్ గెరాల్డ్ కోయిట్జే యాజ్ ఆఫ్ నౌ. తన లాస్ట్ మ్యాచెస్ వికెట్స్ తీశాడు, అవి ఇంపార్టెంట్ వికెట్స్ కాకపోయినా వికెట్స్ కాలంలో హైలో ఉన్నాడు. అండ్ దెన్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఇన్ ఫామ్. మొహమ్మద్ నబీని తీసుకున్నారు టీంలోకి, కొంచెం టీమ్ స్ట్రక్చర్ మారింది. హీజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. లాస్ట్ మ్యాచ్ ఓన్లీ 1 outing, పెద్దగా ఏమి వికెట్స్ ఏం పడలేదు, బట్ కొంచెం డీసెంట్గా బౌలింగ్ చేశాడు, అందుకే వైట్లో పెట్టాను. దేర్ కీప్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఈ స్ట్రగ్లింగ్, తను పెద్దగా ఫామ్లో లేడు. అండ్ దెన్ ఆకాష్ మధ్వల్ ఆల్సో లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, దానికి ముందు మ్యాచ్ పర్ఫామ్ చేశాడు, అందుకే నేను వైట్లో పెట్టాను. సో మొత్తానికి అవుట్ ఆఫ్ 5 bowlers 2 bowlers ఆర్ ఇన్ ఫామ్, 2 bowlers 1 bowler ఈజ్ ఇన్ నాట్ ఇన్ ఫామ్, అండ్ 2 bowlers డీసెంట్గా ఉన్నారు, ఓకే అన్నట్లు. సో నేనైతే మొత్తానికి 8.5 ఇస్తున్నాను. వేరే ఆర్సీబీ లైనప్ అగైన్ క్లియర్లీ స్ట్రగ్లింగ్. ఓన్లీ 2 bowlers who have impressed are రీస్ టోప్లీ అండ్ యష్ దయాల్, కొంచెం డీసెంట్గా వేస్తున్నారు బౌలింగ్. మొహమ్మద్ సిరాజ్, మయాంక్ డగర్. అండ్ లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా హిమాన్షు శర్మని తీసుకున్నారు. వైశాఖ్ని ఎందుకు తీసుకోలేదో నాకైతే అర్థం కాలేదు. అది పెద్ద స్పిన్ పిచ్ అంటే కూడా మేబీ అశ్విన్ అండ్ చాహల్ బౌలింగ్ చూసి వీళ్ళు కూడా ఇద్దరు స్పిన్నర్స్ని ఆడిద్దాం అనుకొని తీసుకున్నారేమో హిమాన్షు శర్మని, బట్ అది ఫ్లాప్ అయింది. రేపు ముంబై స్పిన్ పిచ్ కాదు, నార్మల్ హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి వైశాఖ్ వచ్చేస్తాడు టీంలోకి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా. అండ్ దెన్ ద బిగ్ థింగ్, విల్ జాక్స్ టీంలోకి వస్తాడా లేదా, మొత్తం ఇదే డిస్కషన్ నడుస్తుంది, రీల్స్ అన్నీ వస్తున్నాయి విల్ జాక్స్ని టీంలోకి తీసుకుంటారా లేదా అనేసి. సో అదైతే చూడాలి. తీసుకుంటే కెమెరూన్ గ్రీన్ ప్లేస్లోనే తీసుకోవాలి, మ్యాక్స్వెల్ని తీసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అండ్ దెన్ రీస్ టోప్లీ అయితే బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ మ్యాచ్, సో తనని కూడా తీసే ఛాన్సెస్ లేదు. సో గ్రీన్ ప్లేస్లో విల్ జాక్స్ వస్తాడా లేదా చూడాలి టీంలోకి. బట్ ఓవరాల్ ఈ బౌలింగ్ లైనప్కి ఐ విల్ గివ్ ఇట్ 8 ఓన్లీ. సో మొత్తంగా టాప్ రన్ స్కోరర్ అండ్ బౌలర్స్ చూసుకుంటే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అండ్ యష్ దయాల్. అండ్ టాప్ ముంబైకి అయితే టాప్ రన్ స్కోరర్ ఆర్ తిలక్ వర్మ అండ్ గెరాల్డ్ కోయిట్జీ. అండ్ మొత్తం ఎన్ని ప్లేయర్స్ ఫామ్లో లేరు అని చూసుకుంటే చూడండి, ఆర్సీబీలో 6 players ఫామ్లో లేరు. ముంబైలో జస్ట్ పీయూష్ చావ్లా ఒక్కటే ఎవ్రీ మ్యాచ్ స్ట్రగుల్ అవుతున్నారు, మిగతా వాళ్ళు అట్లీస్ట్ 1 or 2 matches పర్ఫామ్ చేస్తున్నారు. సో క్లియర్లీ ఓవరాల్ స్కోర్ చూసుకుంటే నేను ఇచ్చే స్కోర్ ముంబై ఇండియన్స్ ఈస్ 26 out of 30 అండ్ ఆర్సీబీ ఈస్ 24.5 out of 30. సో టీమ్ కాంబినేషన్ కూడా ముంబై వైపే ఉంది. టీమ్ కరెంట్లీ టీమ్ స్ట్రెంగ్త్ అండ్ ఫామ్ పరంగా స్కోర్ చూస్తే, అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, వాళ్ళ అడ్వాంటేజ్ ఉంది, దే ఆర్ కమింగ్ ఆఫ్ ఏ విన్. సో ఇవన్నీ చూసి నా ప్రెడిక్షన్ ఏంటంటే మోస్ట్లీ ఆర్సీబీకి డిఫికల్ట్ ఈ మ్యాచ్ విన్ అవడం కూడా, ముంబై గెలవబోతుంది వాళ్ళ హోమ్ టీమ్ కాబట్టి. అన్లెస్ అంటిల్ అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ ఫైర్ అయితే, అండ్ దెన్ విల్ జాక్స్ ఒకవేళ టీంలోకి తీసుకొని తను కానీ ఫైర్ అయితే, మేబీ ఇన్ని లాసెస్ జరిగాయి కాబట్టి మేబీ కొంచెం ఎక్కువ చేంజెస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఆర్సీబీలో. అట్లీస్ట్ ఈ 2 changes అయితే ఉంటాయి, ఇంకేమన్నా చేంజెస్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేబీ వీ కెన్ సీ మైపాల్ లోమ్రోర్ ఇన్ ద టీమ్ ఆల్సో. సో చాలా చేంజెస్ జరిగి ఎవ్రీ వన్ ఇఫ్ దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ ఇఫ్ దే విన్ మేబీ జరగచ్చు, కానీ అది అద్భుతం జరిగిందనే చెప్పాలి. బట్ మోస్ట్లీ 90% నా ప్రెడిక్షన్ అయితే ఎంఐ గెలవబోతుంది ఈ మ్యాచ్. సో దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్ ఏదో కామెంట్స్లో చెప్పండి, అండ్ ఈ వీడియో మీ ముంబై ఇండియన్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపటి మ్యాచ్ గెలవబోతున్నాం అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్.